రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువజనులకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం. మీకు ఉన్నటువంటి పెండింగ్‌లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం. అదేవిధంగా ఏదైతే 77 జీవోను రద్దు చేస్తాం. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ ఎక్కడ ఉన్నాడు? నారా లోకేష్ గారు మాట్లాడితే ఫారిన్ ట్రిప్పులు వేస్తా ఉన్నాడు. విద్యార్థుల కోసమే అంటా ఉన్నాడు. లండన్‌లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేస్తా అంటా ఉన్నాడు. మరి ఈ విద్యాశాఖ మంత్రి విద్యార్థుల కోసమే ఫారిన్ ట్రిప్పులు వేస్తా ఉంటే, విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులతో ఎందుకు చర్చలు జరగడం లేదు? విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పట్ల విద్యార్థి సంఘాలతో ఎందుకు మాట్లాడడం లేదు? విద్యార్థి సంఘాలతో మాట్లాడినా చెప్పినటువంటి సమస్యల పట్ల ఎందుకు పరిష్కరించడం లేదు? నవంబర్ 21వ తారీఖున ఇదే విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలతో ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో మాట్లాడిన సందర్భంలో జీవో నంబర్ 77ను రద్దు చేస్తాం, ఏదైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందరికీ చెల్లిస్తాం, బకాయిలను కూడా పూర్తిస్థాయిలో విడుదల చేస్తాం అన్నటువంటి విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలం పూర్తయితా ఉన్నా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందువల్ల ప్రతి 6 మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. కళాశాలల్లో డిగ్రీలు ఉన్నాయి, కానీ విద్యార్థులకు ఉపాధి లేక తిరుగుతూ ఉన్నారు. అంటే విద్యార్థులు ఏం చేయాలో కూడా తోచనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అగమ్యగోచరంగా ఉంటే, విద్యాశాఖ మంత్రికి మాత్రం తన బాబు గారు మంత్రిగా ఒక పదవి ఇచ్చాడు కాబట్టి ఆ పదవితో కార్పొరేట్లకు ఇవాళ ప్రభుత్వ విద్యను నిర్ద్వందంగా చంపివేస్తూ దారాదత్తం చేయడానికి ఈ విద్యాశాఖ మంత్రి పరిపాలన చేస్తున్నాడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి నేరుగా విద్యాశాఖ మంత్రిని ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా టర్మినేట్ చేసి, దయచేసి ఆయన హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ లాభాలు ఏమన్నా వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా కాకోకుండా విద్యాశాఖలో పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంపివేస్తా ఉన్నాడు. మూతపడ్డ పాఠశాలన్నింటినీ తెరిపిస్తానన్నాడు. సాంఘిక సంక్షేమ వసతులు నిధులు ఇస్తా ఉన్నాడు. గిరిజన విద్యార్థుల ఆత్మహత్యలు ఆపుతానన్నాడు. లేకపోతే రీయింబర్స్‌మెంట్ ఇస్తానన్నాడు. 77 లేదు, 107 లేదు, 108 లేదు, మెడికల్ కళాశాల పరిరక్షణ లేదు. పైగా డబుల్ ఇంజన్ సర్కార్, విజన్ చంద్రబాబు, సూపర్ 6 చంద్రబాబు అని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. నీ విజన్ లేదు, సూపర్ 6 లేదు, డబుల్ ఇంజన్ సర్కారు లేదు. మొత్తం ప్రభుత్వ విద్యను చంపడానికే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకోసమే మేము కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని బీటలు వారే విధంగా మా యొక్క పోరాట కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వందలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే ఆ నీట్ పరీక్ష లీక్ అయితే కేంద్రంలో అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇదే అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పైన దాష్టికంగా దాడి చేసి లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ వదులుతూ ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నారా చంద్రబాబు నాయుడుకి కానీ, లేదా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఇవాళ మంత్రులు, మినిస్టర్లు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఇవాళ మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకోసమే మీరు బర్తరఫ్ చేయండి, మీరు దిగిపోండి, మీరు పరిపాలనకు అనర్హులు అని చెప్పి విద్యాశాఖ మంత్రికి నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. లేకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు జరుగుతూ ఉన్నా నువ్వు మౌనంగా ఉన్నావు. అందుకోసమే మేము విధమైనటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.